హాయ్ రా. ఈరోజు ఐ వాల్యూ సొల్యూషన్స్ అని చెప్పి కొత్త ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. పేరు వింటుంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో అనిపిస్తుంది. అయితే నా డౌట్ ఏంటంటే మొన్న ఈ మధ్యనే అర్బన్ కంపెనీ ఐపీఓ వచ్చింది కదా, 60% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చేళ్ళింది. సో దీనికి కూడా ఇంచుమించు అలాంటి లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటావా? అండ్ అలాగే ఈ మధ్యన అందరూ తెగ ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఏఐ వల్ల దీనికి నెగిటివా పాజిటివా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయిరా. సో నీ అనాలిసిస్ స్టార్ట్ చేసావు అనుకో, నాకు క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు అన్నట్లు ఈ ఐ వాల్యూ అనేది ఐటీ సెక్టర్లోని కంపెనీయే. ఇది ఒక టెక్నాలజీ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ఇంటిగ్రేటర్. సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి బిజినెస్ని డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. మెయిన్గా సైబర్ సెక్యూరిటీ అని, క్లౌడ్ సర్వీసెస్ అని, డేటా మేనేజ్మెంట్ అని ఇలాంటి హై డిమాండ్ ఏరియాస్లో వీళ్ళు స్పెషలిస్ట్స్. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా విను. వీళ్ళు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అయితే ఆ సాఫ్ట్వేర్ని వీళ్ళు సొంతంగా తయారు చేయరు. దానికి బదులు ఏంటంటే వీళ్ళు ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ క్లౌడ్ అని, నుటానిక్స్ అని, స్ప్లంక్ అని ఇలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని వేరే కంపెనీస్కి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఒక సింపుల్ జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇది వింటే నీకు ఈ కంపెనీ గురించి పూర్తిగా అర్థమైపోతుంది. మనం ఏం చేద్దామంటే ఈ కంపెనీని ఒక ఫార్మసీ షాప్ని నడుపుతున్న ఒక డాక్టర్తో పోల్చి చెప్తాను. సే ఫర్ సపోజ్ ఒకవేళ ఒక పెద్ద బ్యాంక్కి డేటా సెక్యూరిటీ ప్రాబ్లం ఉందనుకో, అంటే వాళ్ళ సర్వర్ని ఎవరో హ్యాక్ చేస్తున్నారు, లేదంటే సాఫ్ట్వేర్లో గ్లిచెస్ వస్తున్నాయి, ఇలాంటివి ఏవైనా అవుతున్నాయి అనుకో, వీళ్ళు ఈ ఐ వాల్యూ వాళ్ళు ఆ బ్యాంక్కి ఒక కన్సల్టెంట్లా అవుతారనమాట. అంటే ఒక డాక్టర్లా ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి, అంటే మీకు ఈ పర్టికులర్ సొల్యూషన్ అవసరం అని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీకి ఒక మనిషి వెళ్ళారనుకో, అతను ఒక డాక్టర్లా బిహేవ్ చేసి నీకు ఈ మందు అవసరం అని చెప్పినట్టు అనమాట. నౌ ఆ సొల్యూషన్ని వీళ్ళే ఆ బ్యాంక్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేస్తారనమాట. అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూసి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. సేమ్ లైక్ ఈ డాక్టర్ ఏదైతే ఉన్నారో మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, వెంటనే అతను ఆ మెడికల్ షాప్ ఓనర్లా మారిపోయి వెంటనే ఆ మెడిసిన్స్ కూడా అతనే తీసి, లేదంటే ఇంజెక్షన్ అతనే ఇచ్చేసి ఒక 5 minutes 10 minutes అలాగే అబ్జర్వ్ చేస్తారు కదా, ఏమవుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తారు కదా, అలాగే అనమాట. సో వీళ్ళు కేవలం ప్రోడక్ట్స్ని అమ్మడమే కాకుండా ఆ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఫుల్ సర్వీసెస్ కూడా ఇస్తారు. సో బ్యాంక్స్ కానీ కంపెనీస్ కానీ ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఎలాంటి సొల్యూషన్స్ కావాలని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఆ సొల్యూషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. అర్థమైందా లేదా? ఓకే, అర్థమైంది. అయితే ఈ మధ్యన ఏఐ వల్ల చాలా సెక్టర్స్లో చాలా చాలా చేంజెస్ అయ్యాయి కదా, మరి ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ఏఐ వల్ల దీనికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఏంటి అసలు పరిస్థితి? గుడ్ క్వశ్చన్. మన ఇండియా పరంగా చూస్తే ఇండియాలో చిన్న చిన్న కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు అందరూ ఇప్పుడు ఈ డిజిటల్గా మారుతున్నారు అనమాట. సో సైబర్ సెక్యూరిటీ అని, క్లౌడ్ లాంటి సర్వీసెస్కి డిమాండ్ భారీగానే పెరుగుతుంది. ఈ మధ్య ఆన్లైన్ థ్రెట్స్ అని, డేటా బ్రీచెస్ అని పెరుగుతున్న కొద్దీ ప్రతి కంపెనీ వాళ్ళ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చాలా పరితపిస్తున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ స్పెండింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఉన్న ఈ కంపెనీస్ వాళ్ళ డేటాని సొంత సర్వర్స్లో పెట్టుకోవడం బదులు గూగుల్ క్లౌడ్ అని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఇలాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ మైగ్రేషన్కి ఐ వాల్యూ లాంటి కంపెనీస్ అవసరం చాలా ఉన్నది. అదేదా లేదా? అండ్ ఏఐ వల్ల వీళ్ళకి ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఏఐ వల్ల వీళ్ళకి పాజిటివ్ అయ్యే ఛాన్సెసే ఉంటూ ఉంటాయి. ఇంకా ఈ ఇండియాలో ఈ పర్టికులర్ ఐటీ సర్వీసెస్ మార్కెట్ అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డబుల్ డిజిట్ గ్రోత్, అంటే ఒక 10 to 15% పర్ యానంతో గ్రో అవ్వచ్చు అనే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మరి అలాంటప్పుడు ఈ కంపెనీ ప్లాన్ ఏంటి? ఎలా ఎక్స్పెండ్ అవ్వాలనుకుంటున్నారు? ఈ ఐ వాల్యూ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి చాలా క్లియర్ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తుంది. ఒకలా చెప్పాలంటే ఇప్పటికీ ఉన్న పెద్ద పెద్ద కస్టమర్స్కి ఇంకా ఎక్కువ సర్వీసెస్ అమ్మి రెవెన్యూ పెంచుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అంటే క్రాస్ సెల్లింగ్ అన్నమాట. ఒకరికి ఒక సర్వీస్ ఇస్తారు, వాళ్ళకి సార్ మా దగ్గర ఈ సర్వీసెస్ కూడా ఉన్నాయి, ఇవి తీసుకోండి, దీనికి ఎలా పనిచేస్తుంది అది ఇది అని చెప్పి క్రాస్ సెల్లింగ్ ఆర్ అప్ సెల్లింగ్ అంటారన్నమాట. అలాంటివి చేస్తూ వస్తుంది. 2, సర్వీస్ పోర్ట్ఫోలియో కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. కేవలం సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని ఇలాంటి కొత్త ఏరియాస్లో కూడా ఎంటర్ అవుతూ ఉన్నదన్నమాట. నెక్స్ట్, సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడంతో పాటు జియోగ్రఫీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్గా ఇండియాలో ఫోకస్ చేసినా సరే ఫ్యూచర్లో వేరే దేశాలకి ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయంటున్నారు దీనికి. లైక్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సింగపూర్ అని, బంగ్లాదేశ్ అని, శ్రీలంక అని, యూఏ అని, కెన్యా అని ఇలాంటి వాటిలో ఆపరేట్ అవుతున్నారు. బట్ ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. అండ్ స్ట్రాటజిక్ అక్విజిషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. లైక్ ఈ సెక్టర్లో ఉన్న చిన్న చిన్న ప్రామిసింగ్ కంపెనీస్ కొనేసి వాళ్ళ టెక్నాలజీని, కస్టమర్స్ని తీసుకొని ఇంకా ఫాస్ట్గా పెరుగుదాం అనే ప్లాన్లో కూడా ఉంటూ ఉన్నారు అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందిరా, పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది కంపెనీ గురించి. అయితే ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఏంటో చెప్పరా. అమ్మయ్య, మనోడికి ఇప్పుడు క్లారిటీ వచ్చిందంట. ఫ్రెండ్స్, మీకు కూడా క్లారిటీ వచ్చిందా లేదా? ఒకవేళ క్లారిటీ వచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఇలాంటి ఐపీఓ వీడియోస్తో పాటు డైలీ మార్కెట్ అప్డేట్స్ అని, వీకెండ్లో నాలెడ్జ్ వీడియోస్ అని, పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అని ఇలాంటి A to Z వీడియోస్ ఇస్తున్న మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీరు మాకు సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్ యూస్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.
రైట్. ఈ ఐ వాల్యూ తాలూకు సబ్స్క్రిప్షన్ 18th ఓపెన్ అవుతుంది, 22nd వరకు ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 284 నుంచి 299 వరకు. మినిమం లాట్ సైజ్ 50 షేర్స్ పర్ లాట్. అంటే ఒక లాట్ అప్లై చేయడానికి 14,950 రూపీస్ ఉండాలన్నమాట. ఇంకా వీళ్ళు సమ్ 2,439 crores ఎంతో రేస్ చేసే ప్లాన్లో ఉన్నారంట. అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ, 100% ఓఎఫ్ఎస్. అంటే కంపెనీకి డబ్బులు అసలు వెళ్ళటం లేదు. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ని అమ్మేసి డబ్బులు చేసుకుంటున్నారు. మొత్తం ఓఎఫ్ఎస్ఏనా? ఇది కొంచెం నెగిటివ్ పాయింటే. అయితే మరి వీళ్ళ బిజినెస్ పరిస్థితి ఏంటి? గ్రో అవుతున్నారా? అసలు ప్రాఫిట్స్లోనే ఉన్నారా? ఈ విషయంలో కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉందిరా. రెవెన్యూ గ్రోత్లో చూడాలి అంటే FY25లో 922 crores రెవెన్యూ వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 18.25% అలా గ్రోత్ ఉంది. ప్రాఫిట్లో చెప్పాలంటే FY25లో 85 crores ప్రాఫిట్ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ 70.5 crores అనమాట. సో కన్సిస్టెంట్గానే పెరుగుతుంది. ప్రాఫిట్ కూడా బాగానే పెరుగుతుంది. ఇంకా మార్జిన్స్ అని, రిటర్న్స్ అని అవి కూడా బాగానే ఉన్నాయి. EBITDA మార్జిన్ ఒక 14% ఉన్నది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.3% ఉన్నది. ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీస్లో ఇవి కొంచెం పర్వాలేదు, డీసెంట్ మార్జిన్స్ అనుకోవాలి. ఇంకా రిటర్నింగ్ రేషియోస్లో చెప్పాలంటే ROCE 28%, ROE 20.6%. ఇదేదో బాగుందిరా. రిటర్నింగ్ రేషియోస్ ఒక 15% వస్తేనే చాలా అనుకుంటారు, అలాంటిది 20% అంటే చాలా బాగుందిరా. కాకపోతే ఫైనాన్షియల్స్ బాగున్నాయని చెప్పి ఎక్కువ వాల్యుయేషన్స్తో గట్టి వచ్చేయట్లేదు కదా వీళ్ళు. కంపెనీ తాలూకా FY25 తాలూకా EPS చెప్పాలంటే 16 రూపీస్ అలా ఉన్నది. అప్పర్ బ్యాండ్ 299 రూపీస్లో వీళ్ళు వస్తున్నారు కదా. సో పోస్ట్ ఇష్యూ PE రేషియో ఒక 18.7 times అలా ఉన్నట్టు. లార్జ్ జైంట్స్ లైక్ TCS అని, ఇన్ఫోసిస్ అని ఇలాంటి వాళ్ళు ఏంటంటే 25 to 30 PEలో ట్రేడ్ అవుతూ ఉన్నారు. మిడ్ క్యాప్ ఐటీ సర్వీసెస్ ఏంటంటే ఒక 20 to 25 రేంజ్లో అలాగే ట్రేడ్ అవుతున్నారు. సో పిఎస్తో పోలిస్తే ఐ వాల్యూ సొల్యూషన్స్ కొంచెం చీపర్ ఆర్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి. అంటే ఓవర్ వాల్యూడ్ అయితే కాదనమాట. అయితే రీజనబుల్లీ వాల్యూడ్ అనుకోవాలి, లేదంటే ఇంకా చెప్పగలిగితే చీపర్ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే అని చెప్పుకోవాలి. అదే కదా, ఇంత గ్రోయింగ్ టెక్ కంపెనీకి, మార్జిన్స్ బాగానే ఉన్న కంపెనీకి ఇది ఎక్స్పెన్సివ్ కాదనే చెప్పాలి. ఓకే, సూపర్. అయితే ఒకసారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? కాకపోతే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా IPO అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అని చెప్పి. సో ఆ వీడియోలో నువ్వు చెప్పావు స్ట్రెంగ్త్స్ని ఆపర్చునిటీస్తో లింక్ చేయాలి, అండ్ అలాగే రిస్క్ని థ్రెట్స్తో లింక్ చేయాలి అని చెప్పావు కదా. సో ఆ స్టైల్లో ఒకసారి ఈ IPO అనాలిసిస్ చేసి చెప్పారా? మన ఆడియన్స్ కూడా బాగా అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. సరే, ఈ కంపెనీ స్ట్రెంగ్త్స్ అండ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ కలిపి చూస్తే ఎలా ఉన్నదనే చెప్తాను. ఫస్ట్, స్ట్రెంగ్త్ 1లా చెప్పాలంటే స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్. గూగుల్ అని, న్యూటానిక్స్ అని ఇలాంటి వాళ్ళతో మంచి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. నౌ ఇందులో ఉన్న ఆపర్చునిటీ ఏంటి? ఈ సెక్టర్లో ఉన్న ఆపర్చునిటీ ఏంటి? ఇండియాలో క్లౌడ్ అడాప్షన్ భారీగా పెరుగుతుంది. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? పార్ట్నర్షిప్స్ బాగున్నాయి. సో ఈ రెండు కంబైన్ చేస్తే ఈ పార్ట్నర్షిప్స్ వల్ల ఐ వాల్యూ ఆ పెద్ద వేవ్ని రైడ్ చేయొచ్చు అనమాట. నౌ స్ట్రెంగ్త్ 2, ఎక్స్పర్టైజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఆపర్చునిటీ ఏంటి? సెక్టర్లో సైబర్ థ్రెట్స్ బాగా పెరుగుతున్నాయి అనమాట. సో ప్రతి కంపెనీ సైబర్ సెక్యూరిటీ అవసరం అని ఫీల్ అవుతుంది. సో ఈ ఎక్స్పర్టైజ్ వల్ల ఏంటంటే, ఐ వాల్యూకి ఉన్న ఎక్స్పర్టైజ్ వల్ల ఏంటంటే డిమాండ్ సస్టైన్ అవుతుంది అనమాట. సైబర్ సెక్యూరిటీలో డిమాండ్ బాగానే పెరుగుతుంది. అండ్ ఆ డిమాండ్ని క్యాటర్ చేసే విధంగా ఈ ఐ వాల్యూ వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ కూడా ఉన్నది. నెక్స్ట్, స్ట్రెంగ్త్ 3, ప్రాఫిటబుల్ అండ్ క్యాష్ రిచ్ బిజినెస్. ఆపర్చునిటీ పరంగా చెప్పాలంటే ఈ సెక్టర్లో ఆపర్చునిటీ ఉంది. ఇండియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇంకా లాంగ్ వే టు గో. ఇప్పటికే పెరిగిపోయింది అనుకుంటున్నాం, కానీ ఇంకా వెళ్ళాలన్నమాట. సో ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్తో ఐ వాల్యూ కొత్త టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేసి ఆ జర్నీలో పెద్ద రోల్ ప్లే చేసే ప్లాన్ ఉండొచ్చు. సూపర్ రా. అయితే ఇదే ఫ్లోలో రిస్కుల గురించి కూడా చెప్పే. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా లేదా? స్ట్రెంగ్త్స్ని ఆపర్చునిటీస్తో రిలేట్ చేస్తూ ఉండాలి, అండ్ వీక్నెస్ని థ్రెట్స్తో రిలేట్ చేస్తూ ఉండాలి. ఒకసారి కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రిస్క్లా మాట్లాడాలంటే రిస్క్ నెంబర్ 1, 100% OFS. కంపెనీకి కొత్త డబ్బులు ఏమీ వెళ్ళటం లేదు. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ పాయింట్? ఈ ఐటీ సెక్టర్లో థ్రెట్ ఏంటండి? కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉన్నది కదా. కొత్త డబ్బులు లేకపోతే R&D అని, మార్కెటింగ్ అని ఇలాంటి వాటిలో వెనకపడిపోయే ఛాన్స్ ఉన్నది కదా. సో ఆ థ్రెట్ ఉన్నది. ఏ కంపెనీ అయినా సరే డబ్బులు R&D కానీ, మార్కెటింగ్ ఇలాంటి వాటికి పెట్టకపోతే అది ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ థ్రెట్ ఉన్నది సెక్టర్లో. అలాంటప్పుడు ఈ IPO తాలూకు వీక్నెస్ ఏంటి? డబ్బులు రేస్ చేస్తుంది జస్ట్ ప్రమోటర్స్ డబ్బులు చేసుకోవడం కోసమే, కంపెనీకి డబ్బులు వెళ్ళట్లేదు. సో రిలేటెడ్ అర్థమైందా లేదా? నెక్స్ట్, రిస్క్ నెంబర్ 2, డిపెండెన్స్ ఆన్ పార్ట్నర్స్. థ్రెట్ ఏంటి? ఐటీ ఇండస్ట్రీలో టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారుతుంది అనమాట. ఒకవేళ ఐ వాల్యూ పార్ట్నర్స్ అవుట్డేటెడ్ అయిపోయినా, లేక ఆ పార్ట్నర్షిప్స్లో ఏదైనా తేడా వచ్చినా వీళ్ళ బిజినెస్కి పెద్ద దెబ్బే. నెక్స్ట్, రిస్క్ నెంబర్ 3, క్లయింట్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ పెద్ద క్లయింట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటే అది ప్రాబ్లమా కాదండి? ఎందుకు? ఈ సెక్టర్లో థ్రెట్ ఏంటి? ఎకానమీ స్లో అయితే కంపెనీస్ వాళ్ళ టెక్ బడ్జెట్స్ని కట్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న కస్టమర్స్ ఆ స్పెండింగ్ కట్ చేశారు అనుకోండి, అప్పుడు ఆ పెద్ద క్లయింట్స్ బిజినెస్ తగ్గిస్తే ఈ ఐ వాల్యూ రెవెన్యూ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది కదా. సో అర్థమైందా లేదా? ఓకే, బట్ దీన్ని గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తుంటే ప్రస్తుతానికి అయితే జస్ట్ 1000 రూపీస్ అలా చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్యూచర్లో పెరగచ్చు, తగ్గొచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ నీ దృష్టిలో ఎవరైనా షార్ట్ టర్మ్కో, లాంగ్ టర్మ్కో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి? అంటే నీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చెప్పరా.
ఫైనల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డిస్క్లైమర్ చదివే ఉంటారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్టులు కూడా కాదు. సో మీ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కలుస్తూ ఉండండి, లేదంటే మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. మేము ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో అనేది ఇస్తున్నాం. సరే, మీ డెసిషన్ మీరు తీసుకునే ముందు ఏంటేంటి ఆలోచించాలి, మిమ్మల్ని మీరు ఏ క్వశ్చన్స్ వేసుకోవాలనే చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మాత్రం ఓఎఫ్ఎస్ అనేది ఉన్నది కదా, 100% ఓఎఫ్ఎస్ వల్ల కొంచెం డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉన్నది. బట్ ఎనీవేస్ జిఎంపీ బట్టి మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా. సో థర్డ్ డే నాడు మధ్యాహ్నం 1 గంట వరకు అలా చూసి జిఎంపీ ట్రెండ్స్ అవి చూసి అప్పుడు మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసుకోవాలా, లేక వేరే స్టాక్ని చూసుకోవాలా ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్లో చూసుకోవాలంటే మాత్రం ఇది ఒక ప్రాఫిటబుల్ కంపెనీ, ఒక టెక్ కంపెనీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని నమ్మి అందులో ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీ అనమాట. అండ్ రీజనబుల్ వాల్యుయేషన్లోనే వస్తుంది. సో లాంగ్ టర్మ్ పరంగా చెప్పాలి అంటే మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చని అనిపిస్తుందండి. అయితే ఓఎఫ్ఎస్ అనేది ఒకటే చిన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు గ్రో అవడానికి డబ్బులు ఉన్నాయా లేదా, ఫ్యూచర్లో వీళ్ళు గ్రో అవుతారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. సో లాంగ్ టర్మ్ అప్రోచ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటూ వెళ్తూ ఉండండి. సో అది ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి కూడా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేసాము. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చేస్తారా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? బాయ్ అయితే.